హాయ్! హలో! ఇప్పుడే 'గెటప్ శ్రీను' గారి 'రాజు యాదవ్' మూవీ చూశాను. ట్రైలర్ చూసి కామెడీ మూవీ ఫుల్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుకున్నాను. తీరా చూసాక ఒక కప్ కాదులెండి మినిమమ్ 2 కప్స్ కాఫీ తాగాల్సిందే అనిపించింది. ఒక సాడ్ సాంగ్ పెట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఎమోషనల్ మ్యూజిక్ కొడితే ఆడియన్స్ ఆ సెంటిమెంట్‌తో కనెక్ట్ అయిపోతారు అనుకుంటారా ఏంటి? అస్సలు నాకు ఆ ఫీలింగ్ రాలేదండి. వీడెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నాడు అనిపించింది. స్టార్టింగ్‌లో హీరోకి ఆ స్మైలింగ్ ప్రాబ్లమ్ చూసి దీంతో మంచి ఫన్ జనరేట్ చేయొచ్చు. మూవీ అంతా దీని మీదే ఉంటుంది అని చెప్పి అనుకున్నా. మధ్యలో ఆ హీరోయిన్ వచ్చేటప్పుడే అనుకున్నాను. ఈ లవ్ స్టోరీ ఇప్పుడు అవసరమా అని. సరేలే అన్ని సినిమాలలాగే దీనికి కూడా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది అనుకుంటే వెళ్ళదే ఆ క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది. సారీ ఆవిడ రాదు. మనవాడే మళ్ళీ మళ్ళీ వెళ్తాడు ఆ క్యారెక్టర్ వరకు. అరే! పాపంరా మీ నాన్న అక్కడ అంత కష్టపడుతున్నాడు. అదంతా గుర్తురాదు నీకు. మళ్ళీ సిటీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉండడానికి 10,000 అడుగుతాడండి ఇంట్లో. ఇంట్లో ఇవ్వనన్నారని దాన్ని ఎమోషనల్ చేస్తాడండి సీను. అరే! వాళ్ళ నాన్న కష్టపడుతున్నాడు. ఎలాగోలా ఫ్యామిలీని నెట్టుకుంటూ వీడికి ఇప్పుడు 10,000 దాని వెనకాతల తిరగడానికి కావాలనంటే ఇవ్వనన్నందుకు అందులో ఏం ఎమోషనల్ సీన్ ఉందండి? పోనీ ఆ హీరోయిన్ కోసమే సిటీ వెళ్ళి అక్కడ డ్రైవర్ జాబ్ చేసుకుంటున్నాడు. అక్కడ సంపాదించిన డబ్బు నువ్వు ఇంటికి పంపించక్కర్లే. అట్‌లీస్ట్ నీకో సర్జరీ ఏడ్చి చచ్చింది. దానికోసమైనా సేవ్ చేసుకోవాలి కదా! హుహు. అది కూడా లేదు. మేము దాంతో డైమండ్ రింగ్ కొంటాం. డైమండ్ రింగ్. అసలు ఏమనుకుంటున్నావురా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? అయ్యో! ఇలాంటి మూవీస్‌లో హీరోని అమాయకుడు, ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే భయంకరమైన ప్రేమికుడని చూపిస్తాడు. నాకైతే బుర్ర తక్కువ వెధవ అని అనిపిస్తదండి. ఈ మూవీలో హీరో ఎవరనిపించింది తెలుసా? ఆ హీరో ఫ్రెండ్ ఆటో డ్రైవర్ ఉన్నారు కదా! అతను. ఆ మనిషికి ఒక క్లారిటీ ఉంది. ఫస్ట్ అమ్మాయి అన్నయ్య అంటది. ఓకే. ఇది మనకు సెట్ అవ్వదు అనుకున్నాడు. ఇంకొక అమ్మాయి ఆల్రెడీ లవర్ ఉందని చెప్పింది. ఓకే. మూడో అమ్మాయి నాకింత జాబ్ ఉండాలి, ఇంత శాలరీ కావాలి, ఇక్కడ తిప్పాలి, అక్కడ తిప్పాలంటే ఓకే. వాడు ఫిక్స్ అయిపోయాడు. ఓకే. ఇది మనకంతా సెట్ అవ్వదు అని వదిలేసాడు అంతే. నిజంగానే అలానే ఉండాలి. ఆహా! మన హీరో మాత్రం ఆ హీరోయిన్ వెనకాతల పడి, పడి టార్చర్ పెట్టి దాన్ని లవ్ అనరండి. లిటరల్లీ స్టాకింగ్ అంటారు. నాకిలాంటి మూవీస్ చూస్తుంటే భయమేస్తుందండి. లైక్ లిటరల్‌గా నిజంగానే. అంటే ఈ యంగర్ జనరేషన్ పిల్లల్లో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందా అనని. ఈ టైప్ ఆఫ్ మూవీస్‌లో హీరోకి లవ్ అంటే అన్నీ వదిలేసి ఇంకా హీరోయిన్ వెనకాతల పడతా ఉండడం, ఇంకేమైనా చేసేయడం అనని. హీరోయిన్‌కి లవ్ అనంటే మనీ గిఫ్ట్స్ కోసం ఒకే టైంలో ఇద్దరితో రిలేషన్‌షిప్‌లో ఉండడం. అంతే. నాకు మూవీలో నచ్చిన ఒకే క్వెషన్ 'గెటప్ శ్రీను' గారి పర్ఫార్మెన్స్ అండి. ఆయన యాక్చువల్లీ గుడ్ యాక్టర్. మనం చాలా మూవీస్‌లో చూసాం. ఆయన పర్ఫార్మెన్స్ బావుంటది. బట్ ఈ మూవీలో ఆయన క్యారెక్టరైజేషనే బాలేదండి. ఆయన యాక్టింగ్ ఎంత చేశారు, ఎంత కష్టపడ్డారు. మూవీ మొత్తం అదే స్మైలింగ్ ఫేస్‌తో ఉన్నారు. అన్ని ఎమోషన్స్ దాంతోనే పలికించారు. ఆయన చాలా చేశారు. బట్ ఆయన క్యారెక్టరైజేషన్ బ్యాడ్. డైరెక్టర్ మూవీ స్టార్టింగ్ నుంచి ఒకటే ట్రై చేస్తాడు. ఏంటనంటే హీరోకి సింపతి చూపించాలి అనని. అంతే. ఎప్పుడైనా లైఫ్‌లో ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్ వచ్చేటప్పుడు 100% రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలండి. విక్టిమ్ కార్డ్ ప్లే చేయొద్దు. సో, మనం ఆ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడాలి? అందులో నేను చేసిన మిస్టేక్ ఏంటి? ఇవన్నీ ఆలోచించాలి. ఇంకా ఎన్ని మూవీస్ ఈ జానరాలో ఇంకా వచ్చి మన మీద రుద్దుతారో తెలీదండి. బట్ ప్లీజ్ డోంట్ గెట్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై దిస్.